అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025 సంవత్సరంలో ఆగస్టు నెల ప్రారంభం మరియు ముగింపు తేదీలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి నుంచి మొదలై భాద్ర శుద్ధ అష్టమి వరకు ఉంటుంది. అంటే ఆగస్టు 1 తారీఖు శ్రావణ శుక్రవారంతో మొదలై ఆగస్టు 31 తారీఖు ఆదివారము అష్టమితో అంటే భాద్రపద అష్టమితో ముగుస్తుంది. ఆగస్టు నెల మొత్తం 31 రోజులు ఉంటుంది. మరి ఈ ఆగస్టు నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆగస్టు 3 ఆదివారం ఆశ్లేష కార్తె సాయంత్రం 5:58 నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో వేడుకలా జరుపుకునే ఫ్రెండ్షిప్ డే. ఇక ఆగస్టు 4 తారీఖు సోమవారం ఈరోజు తిరుమలలో ఉన్న శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది. ఇంకా ఆగస్టు 5 తారీఖు మంగళవారం ఈరోజు మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి ఎంత పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటామో అలాగే శ్రావణ మంగళవారాలు కూడా అంతే ప్రాముఖ్యత చెందినవి. ఈరోజు ఇంకా విశిష్టత కూడుకున్నటువంటి రోజు. ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. మంగళగౌరి వ్రతంతో పాటు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. ఇంకా ఆగస్టు 6 తారీఖు ఈరోజు బుధవారం దామోదర ద్వాదశి, ఇంకా ప్రదోష వ్రతం. ఇంకా ఆగస్టు 7 తారీఖు గురువారం ఈరోజు తిరుమలలో ఉన్న శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు. సిరులను ప్రసాదించే శ్రీలక్ష్మిగాను, వరాలను ప్రసాదించే వరలక్ష్మిగాను స్త్రీలందరూ ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 8 తారీఖు శుక్రవారము. ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం శుక్రవారం 8వ తారీఖు నాడు వచ్చిందండి. ఆగస్టు 9 తారీఖు శనివారం ఈరోజు చాలా విశేషమైన రోజు. శ్రావణ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ళ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని, శ్రావణ పౌర్ణమి అని అంటూ ఉంటారు. ఈ రోజున మృకండ మహర్షి జయంతి కూడా, హయగ్రీవ జయంతి. ఇక ఆగస్టు 12 తారీఖు మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈ రోజున రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. ఇంకా మంగళగౌరి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. మంగళగౌరి వ్రతము, సంకష్టహర చతుర్థి వ్రతము రావడం చాలా విశేషం అండి. మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చినట్లయితే అంగార సంకష్టహర చతుర్థి అని అంటారు. ఎవరైనా సంకష్టహర చతుర్థి ఇప్పటివరకు మొదలు పెట్టలేదు, ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం అనుకున్న వారికి చక్కటి అవకాశం. అంగార సంకష్టహర చతుర్థి రోజున మీరు పూజను మొదలు పెట్టుకుని పూజనైతే చేయవచ్చు. ఆగస్టు 13 తారీఖు బుధవారము ఈరోజు అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ఇంకా ఆగస్టు 15 తారీఖు శుక్రవారము ఈ రోజున ఇండిపెండెన్స్ డే, భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ భారత స్వాతంత్ర దినోత్సవం రోజున వేడుకలాగా జరుపుకుంటారు. ఇంకా ఆగస్టు 16 తారీఖు శనివారం ఈ రోజున శ్రీకృష్ణాష్టమి, అలాగే శ్రీకృష్ణ జయంతి, గోకులాష్టమిగా జరుపుకుంటారు. ఆగస్టు 17 తారీఖు ఈరోజు ఆదివారం కర్కాట రాశిలో సింహ సంక్రమణం జరిగి సాయంత్రం 4:42 పూర్తవుతుంది. ఇంకా ముఖ కార్తె సాయంత్రం 5:06 నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా ఆగస్టు 18 తారీఖు సోమవారం ఈరోజు దశమి. ఇంకా ఆగస్టు 19 తారీఖు మంగళవారము ఈరోజు అజయ ఏకాదశి, ఇంకా మంగళగౌరి వ్రతం. ఇంకా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కూడా. స్త్రీలందరూ కూడా మంగళగౌరి వ్రతాలను ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఆగస్టు 20 తారీఖు బుధవారము ఈరోజు ప్రదోష వ్రతం. ఆగస్టు 21 ఈరోజు గురువారం మాస శివరాత్రి. ఆగస్టు 23 తారీఖు శనివారం ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యని పోలాల్ అమావాస్య అని అంటారు. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. సంతానం కోసం, సంతానం అభివృద్ధి కోసం ఈ పోలాల అమావాస్య పూజను అందరూ ఆచరించవచ్చు. ఇంకా ఆగస్టు 24 తారీఖు ఆదివారం నుంచి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. భాద్రపద మాసంలో కూడా ఎన్నో విశేషమైన రోజులు, పండుగలు కూడా ఉన్నాయండి. వాటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఆగస్టు 25 తారీఖు సోమవారం ఈరోజు వరాహ జయంతి, బలరామ జయంతి. ఆగస్టు 27 తారీఖు ఈరోజు బుధవారం. బుధవారంతో కూడిన వినాయక చవితి చాలా విశేషము. కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతాయి. వినాయక చవితి పండుగను మనం 9 రోజులుగాను, ఇంకా ఎక్కువ రోజులుగాను జరుపుకుంటూ ఉంటాము. చాలా విశేషమైన పండుగ పర్వదినము. ఆగస్టు 27 తారీఖు బుధవారంతో కలిసి రావడం వినాయక చవితి చాలా విశేషంగా జరుపుకోవచ్చు. ఆగస్టు 28 తారీఖు ఈరోజు గురువారం ఋషి పంచమి. ఆగస్టు 29 తారీఖు శుక్రవారము బౌద్ధ జయంతి. ఈరోజు సూర్య షష్ఠి.
ఇంకా ఆగస్టు 31వ తారీఖు ఈరోజు ఆదివారము దూర్వాష్టమి పుబ్బకార్తె మధ్యాహ్నం 1:12 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇవేనండి ఆగస్టులో వచ్చినటువంటి పండుగలు ముఖ్యమైన రోజులు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం అండి.